ఇటు సబ్మెరీన్, ఇటు ఆర్కే బీచ్ బస్ స్టాప్, ఫ్రంట్ బీచ్ అంటే బ్యాకే మన సైడ్ మన బ్యాక్ ఉన్నది మెరైన్ ఎగ్జిబిషన్. దానికి ఎక్కువ అండర్ వాటర్ అంటారు. లెట్స్ గో. అండ్ ఆర్యవంత లైఫ్ స్టైల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన, లైక్ చేయడం వలన నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి నాకేందుకు మోటివేషన్ ఉంటుంది. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్రీయే. బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు రాదు. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఎందుకంటే మెరైన్ ఎగ్జిబిషన్కి లోన అండర్ వాటర్ అనేది ఉన్నది. ఇక బోర్డు చూడొచ్చు, మెరైన్ ఎగ్జిబిషన్ అని ఉన్నది. మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్. ఇంకా లోపల ఎగ్జిబిషన్ అనేది ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. Under the exhibition way go. ఇదిగండి రోడ్ ఎలా ఉంది. ఆ రోడ్ తిన్నగా ఇలా వచ్చేస్తే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ ఏయో కన్వెన్షన్ సెంటర్ అని ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఈ సెంటర్ ఎదురుగా మనకి మెరైన్ ఎగ్జిబిషన్ ఉన్నది రైట్ సైడ్. ఇది లెఫ్ట్ అయితే ఇది మనకి రైట్ సైడ్ అవుతుంది. ఈ రైట్ సైడే మెరైన్ ఎగ్జిబిషన్. మెరైన్ ఎగ్జిబిషన్కి ఎంట్రీ అయిపోయాం. ఈ ఎంట్రీలో ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఇలా ఉంది. అండ్ మనకి పెద్ద విగ్రహాలు, చేప బొమ్మ, విగ్రహం ఉంది, చేప బొమ్మ. ఇదే టికెట్ కౌంటర్. ఇప్పుడు టికెట్ తీసుకోండి. టికెట్ అయితే తీసుకున్నామండి. టికెట్ 100 రూపీస్. ఇద్దరం కాబట్టి 200 పే చేస్తాం. ఇదిగో ఎంట్రీ. మనకి స్టార్టింగ్ చేప విగ్రహం పెద్దది, చాలా అంటే చాలా పెద్దది కనబడుతుంది. మెరైన్ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఫ్యామిలీతో మాత్రం ఖచ్చితంగా రండి. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా లోనికి వెళ్దాం. చాలా అంటే చాలా అందంగా, నీట్గా. స్టార్టింగ్లో అంటే దీని ఫ్రంట్లో బాగా డిజైన్ అయితే చేశారండి. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్, కొబ్బరి చెట్లు ప్లాంట్స్ అనేది పెట్టారు. అండ్ నడవడానికి కూడా ఇక్కడ నీట్గా చాప అనేది పరిచినట్టుంది. మనకి ఇసుక కానీ దుమ్ము కానీ మనకి ఏమీ అనిపించదు. నీట్గా నడవచ్చు దర్జాగా. పిల్లలు అయితే ఇంకా ఏకంగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వస్తూ ఉంటారు. ఎండ కదా, ఎండాకాలం చెంట ఎక్కువ అయిపోతుంది. ఇక లోనికి ఎంటర్ అయిపోయాం. ఈ పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలనే ప్రజెంట్ అయితే ఎండకి చనిపోయాము. ఎవరైనా కొంటారు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటాం అనుకుంటే ఈ మొక్కలు బతుకున్నవి కొనవచ్చు. మొక్కలు కూడా మంచి మొక్కలేండి. ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ మొక్కలు అండి. ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ కొన్ని ఆక్సిజన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాయి. లెట్స్ గో, లోపలికి వెళ్దాం.
పెట్టేస్తుంది కనబడట ఇదే స్టార్టింగ్లోనే ఇప్పిస్తున్నాయండి. ఫిష్ పేరు అయితే మనకి తెలియదు, కానీ ఇక్కడ పరుపు ఇవన్నీ మాత్రం చాలా నీట్గా డిజైన్ అయితే చేశారు. ఇవి కనబడుతున్నాయి కదా, ఇదే మనకి అండర్ వాటర్ నక్షత్రాలా కనిపిస్తున్నాయేమో. దగ్గరికి వెళ్ళి చూద్దాంలే, అటు నుండి రివర్స్ వచ్చినాక చూద్దాం. ఈ ఫిష్ ఉందండి, ఈ ఫిష్ పేరు తెలియదు. ముట్టుకుంటుంటే కదిలిపోతుంది, దొంగ, పెద్ద దొంగ ఇది. ఏయ్, హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఇట్స్ ఫైనా? ఇగో చేపలు, ఇది స్టార్టింగ్ చేపలు. ఇక నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ ఖాళీయా? ఏదో ఉన్నదండి. ఇదే నక్షత్ర చేప అనుకుంటా, స్టార్ ఫిష్. హలో హలో, స్టార్ ఫిష్. ఈ స్టార్ ఫిష్ అండి. స్టార్ ఫిష్ వేరే సైజ్ అనుకుంటా. ఇది చిన్న చిన్నగా ఉన్నాయి కనుక మనకి పెద్దది లేదు, అంటే మనకి తెలియట్లేదు. మ్యూజియం లెక్క ఇక్కడ పాక్ చేసి ఉన్నది కనుక మనకి తెలీదు. స్టార్ ఫిష్. నెక్స్ట్, వావ్, బ్యూటిఫుల్ ఫిషెస్ ఇన్ వైట్ ఫిష్. యో, హలో హలో హలో, పలికిన పలకని పరిస్థితి. ఇదిగండి సెకండ్ హాఫ్, సారీ థర్డ్ హాఫ్ వైట్ ఫిష్. ఫోర్త్ హాఫ్ ఏం పెట్టే ఖాళీ. ఇదంతా అండర్ వాటర్, మీద నుండి వాటర్ పడుతుంటే ఇలా గ్లాస్ ఉంటుంది, అదే వాటర్. ఇది ఇంపిటే, వాటర్ లేదు, ఖాళీయే. ఇవి ఉన్నాయి, చేపలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, వైట్ చేపలు, వైట్ ఫిష్, చిన్న చిన్నవి, చోటా పీసే. ఓ ఓ, చాలా అంటే చాలా ఆనందంగా ఎంజాయ్మెంట్గా ఉందండి. ఎందుకంటే ఈ మెరీన్ ఎగ్జిబిషన్కి అండర్ వాటరే ఎక్కువ ప్లస్ వస్తుంది. ఎందుకంటే ఈ అండర్ వాటరే మరింత ఇదిగా కనిపిస్తుంది, నీట్గా, అందంగా. ఎక్కువగా అట్రాక్ట్ చేసేది అనేది ఈ అండర్ వాటరే. ఇప్పుడు స్టార్టింగే అండర్ వాటర్ ఉంది, తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ చూసుకుంటూ పోదాం. నెక్స్ట్ ఇవి చేపలు, పిత్త పరిగి చేపలు. అండ్ దిస్ వన్, అండ్ దిస్ వన్ ఇలా తిరుగుతూ ఇదొకటి ఉన్నది, సారీ మర్చిపోయా, ఇదొకటి ఉన్నది. హలో, పడుకొని పోయింది. హలో, చుట్టాలు వచ్చారు బాబు, లెగాలి. నువ్వు అక్కడ తింటూ ఉంటే మేము ఎలా చూస్తాం చెప్పండి. కథలు బెస్ట్ బొమ్మల లెక్కలు ఉన్నాయండి. కదలడానికి కూడా ఓపిక లేదేమో, అంత ఫుడ్ తినేసి ఉంటాయి. చూడండి, కనీసం కదలట్లేదు. ఇవి 2, ఈ చివర 2, ఇవి సరిపోయినాయి. ఈ 2 జోడ్లు లవర్స్ అనుకుంటాను, మొగుడు పిల్లలు లేకపోతే లవర్స్, ఏదో ఒకటి, కానీ కలిసి కట్టుగా ఉన్నాయి.
ఎక్స్పెక్టెడ్ ఓవర్. పాపం. ఎక్స్పెక్టెడ్ నాట్ ఓవర్. ఇంకా ఊపిరి పీలుస్తుంది కానీ చావు బతుకులో ఉందేమో. పాపం దీన్ని చూడలేనట్టున్నారు.